ఈ రాత్రి ఆయన పాదాల దగ్గర ఇలా పాటలు పాడి ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యము ఆయన ఇచ్చిన విధమునుకై ఆయనకే స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి ఆయన పాదముల చెంతన దేవుని దివ్యవాక్యమును నేర్చుకుందామండి. శ్రద్ధగా వినండి. విశ్వాసంతో మీరు వినినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ బ్రతుకుల యందు జరిగిస్తాడు. మనము నెమ్మదిగా ఉండటానికి, పాప భీతి లేకుండా ఉండటానికి, పాపములో ఉన్నవారు పాపములో నుండి విడుదల పొందటానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, పూర్వపు దినాలలో హిట్లర్ దేవుని వాక్యాన్ని చదివిన వారిని ఎందరినో చంపివేసినాడు. కానీ దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉన్నారు. దేవుని వాక్యము మనము చదవడానికిని, మనము నిరంతరమును దాన్ని జ్ఞాపకం చేసుకునటానికి విక్లిప్ టిడేల్ అనేటి వారు ప్రాణాలు త్యాగం చేసి మనకు ఈ బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని భద్రము పరిచి ఇచ్చినారండి. కాబట్టి మిషనరీలు ఎంతో ప్రాణత్యాగం చేసి మనకు ఈ 66 గ్రంథాలు పుస్తకాన్ని అందించినారు. మిషనరీలు ప్రభువునందు ప్రాణత్యాగం చేసినారు, కష్టపడినారు. ఎంతో విలువైన వాక్యము. ఎందరో ఆత్మలు వారి శరీరాలు భూమి మీద హతసాక్షులుగా అర్పించిన తర్వాత బైబిల్ మనకు వచ్చిందండి. కాబట్టి బైబిల్ వాక్యము మనము వినాలి, మనము చదువుకోవాలి. ఇప్పుడు 2025లో మనం ఉన్నాము. ఇక ముందు దినాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో ఆలోచించండి. ప్రస్తుతానికి మన ప్రాంతంలో బైబిల్ చక్కగా చదువుకుంటున్నాం, చక్కగా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఆలోచించండి. కాబట్టి సమయం ఉండగానే దేవుని వాక్యము శ్రద్ధగా వినుటకు, శ్రద్ధగా ఆలకించుటకు ఇష్టపడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మన కుటుంబాల్లో మేలు చేసేది దేవుని వాక్యమే తప్ప మరేమీ లేదు. దేవుని వాక్యము ద్వారా మనము నడిపించబడి ఆయనకు ఇష్టలుగా ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్తాయి, మన ఆరాధన ఆయన సన్నిధికి వెళ్తాయి. మనలను ఆయన అంగీకరిస్తాడు, మనం ఆయన బిడ్డలుగా ఉంటాము. కాబట్టి విశ్వసించిన విశ్వాసులకు తగిన మేలు ఆయన చేస్తాడు. కాబట్టి మేలు చేసే దేవుడు, ఆదరించు దేవుడు. రోగములైనా భయపడొద్దు, శ్రమలైనా భయపడొద్దు, నీ మీద కాని మాటలు ఊరూరా చెప్పినా భయపడొద్దు. ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రభువుకి ఏది అసాధ్యమైన ఇదేదీ లేదు. నమ్మి విశ్వాసంతో ఉండండి. ఈ రాత్రి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు భాగాలు మనం చదువుకోవటానికై మనము సిద్ధపరచబడి ఉన్నామండి. ఈ వచన భాగాల ద్వారా ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, దైవ భక్తితో కూడినవి ఉండాలి. మన ఆత్మీయ జీవితానికి దైవ భక్తితో కూడినవి ఎప్పుడూ కలిగి ఉండాలండి. ఎప్పుడూ కలుగుతూనే ఉండాలి. అనగా చాలా సంగతులు ఉన్నాయి. ప్రతిసారి వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో మాట్లాడిన ఆ వాక్యము, అలాగే మందిరమందు, అలాగే నీకు ఇప్పుడు వినబడుతున్న ఈ పరికరము ద్వారా నువ్వు వింటూ ఉన్నావు. కాబట్టి వెంటనే ఆ వాక్యములో వచ్చిన విలువలను కూడి కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట వృధా కాకుండా నీవు వినిన వర్తమానము ద్వారా దేవుడు నీకు ఇచ్చినవి కూర్చుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, అవి హృదయములో దాచుకోవాలి. అప్పుడు నీవు ఫలించేడి కొమ్మగా ఉంటావు. కాబట్టి దేవుని మాట అశ్రద్ధగా వినకూడదు. అలాగే యెహోవా నామమును అశ్రద్ధగా
ఉచ్చరించకూడదు. ఉచ్చరించిన వారిని ఆ కాలంలో 1000 తరముల వరకు కరుణించనని నిర్గమాకాండం 20 అధ్యాయంలో సీనాయి పర్వతం మందు ఆనాడు దేవుని ప్రజలకు దేవుడు హెచ్చరించినాడు. అదే మాట ఈ రోజును కూడా వర్తిస్తూ ఉంది. కాబట్టి వినినప్పుడల్లా జాగ్రత్తగా విని సత్యమైన వాటిని ఆత్మీయ జీవితానికి చేర్చుకొని కూర్చుకోవాలండి. దైవ భక్తితో కూడినవి నీకు ఉండాలి. శరీరిచ్చలతో కూడినవి వద్దు, మనసేచ్ఛలతో కూడినవి వద్దు. అలాగే నాలాంటి దైవజనులు సొంత మాటలు పలికితే అవి కూర్చుకొనవద్దు. కేవలము ప్రభు పలికిన మాటలు, అపోస్తలులు చెప్పిన మాటలు, ఆ విధులు, ఆ న్యాయ విధులు లేక ఆజ్ఞలు, కట్టడలు, అవి మాత్రమే నీవు నేను కూర్చుకోవాలి. ఈ రాత్రి 1-2గా ఆలోచన చేద్దాం. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన కూర్చుకోవాలి. రెండవది, జీవముతో కూడిన నిరీక్షణ కూర్చుకోవాలి. మూడవది, జ్ఞానముతో కూడిన సాత్వికమును కూర్చుకోవాలి. నాలుగవది, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయమును కూర్చుకోవాలి. ఇవి మనము కలిగి ఉన్నాము. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా ఈ వాక్యం వింటుండగా కలగని వారు, నాయన నాకు ఈ గుణము నాకు దయచేయి, నీ భక్తితో ఇవి నాకు ఇయ్యి, నీ శక్తితో నాకు ఇవి అని విని మీరు అది దాని కొరకు దాని కొరకు విశ్వాసంతో మీరు వింటే మీ హృదయాలలో ఈ రాత్రి ఈ వర్తమానము గుచ్చుతాడు. ఇంకా అనేక సత్యాలు మీకు ఇస్తాడు. కాబట్టి 1 పేతురు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన, ఆ మాట మనసును పెట్టండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఈ రాత్రి ప్రభు దీవించును గాక. ఇక్కడ పేతురు గారు క్రైస్తవ స్త్రీలకు చెప్పుతున్న గొప్ప మాట. క్రైస్తవ స్త్రీలు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలని. ఇక్కడ స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, కుటుంబం అంతా కూడా భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన మనము కలిగి ఉండాల్సిందే. పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్న వర్తమానం ఇది. ఈ వర్తమానము ద్వారా, ఈ మాట ద్వారా నీలో భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన, భయము అనేది లేకుండా నేను పవిత్రరాలునని, పవిత్రుడునని చెప్పుకొనవద్దు. ఎందుకనగా నీ పవిత్రత భయము లేకపోతే భంగమవుతుంది. భయపడి విశ్వాసముగా నువ్వు బ్రతికితే దానికి ఎలాంటి భంగము ఏర్పరచబడదు. మనం ఉదాహరణకు దానియేలును చూస్తే అన్యుల దేశములో భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందుకని 1వ అధ్యాయములో ఆహారాన్ని వద్దు అని చెప్పగలిగి కాయధాన్యాన్ని మాత్రమే కోరి కలిగి ఉన్నాడు చిన్నప్పుడు. పెద్దవాడైన తర్వాత వారికి అగ్నిగుండం ఎదురొచ్చినప్పుడు అప్పుడు కూడా భయముతో కూడిన ప్రవర్తనతోనే దాన్ని ఎదుర్కొనగలిగినారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు ముమ్మారుగా
ప్రార్థనా పరుడుగా ఉండినప్పుడు అతడు 6వ అధ్యాయంలో 3 నుండి 4 వచనాలు చదువుతున్నాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాత నొంది ఉండెను గనుక రాజ్యమంతట మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలోనూ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగని హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు 3 రాజుల కాలములో వర్ధిల్లి తప్పు లేకుండా బ్రతికాడు. కారణము అతడు భయముతో కూడిన ప్రవర్తనతో బ్రతికాడు. ఈ రాత్రి నీవు ఈ జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. నిన్ను మరలా తన సొత్తుగా తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. నీలో భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన దినదినం అభివృద్ధి పొందాలి. లేనిచో సాతాను నిన్ను కొట్టునేమో, లోకము నిన్ను లాగివేసినేమో, నీవు చెడిపోతావేమో. జాగ్రత్త. తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలని దేవుని వాక్యములో చెప్పబడింది. యోసేపుని చూడండి. అందమైన స్త్రీ మోహించి కన్నువేసి పిలిచిన అంగవస్త్రము పోయినా పర్వాలేదనుకుని దేవునికి విరోధమైన పాపము చేయలేదు. ఆయనలో భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉన్నది. ఈ రాత్రి వింటున్న సహోదరుడా, ఈ రాత్రి వింటున్న సహోదరి, నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది? జీవముతో కూడిన నిరీక్షణ. పేతురు పత్రిక 1వ అధ్యాయములోని 4వ వచన భాగములో పేతురు గారు తెలియజేసిన మాట ఇది. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఎందుకు ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచినారు అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉండటానికి. సహోదరుడా, సహోదరి, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉన్నదా? అలాగే జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నదా? పౌలు దెసలోనికీయ సంఘంలో కొందరు చనిపోయినప్పుడు వారిలో ఈ నిరీక్షణ లేదని ఎరిగి వారికి ఏమని చెప్తూ ఉన్నాడంటే, 1 దెసలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. మీరు నిరీక్షణ పరులయ్యా, జీవముతో కూడిన నిరీక్షణ మీకున్నది. వాడబారను స్వాస్యము మీకు ఇవ్వబడి ఉంది. అందుకే మీ కొరకు ప్రభు మరణము పొంది మృతుల్లోండి తిరిగి లేచినాడు. మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకండి అని అంటూ, నిరీక్షణ కలిగిన జీవముతో కూడిన నిరీక్షణ మీరు కలిగి ఉండండి అని ఆనాడు వారికి నేడు మనకిని ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనము కలిగిన వారమై ఉండాలి. జ్ఞానముతో కూడిన సాత్వికం అండి. యాకోబు పత్రికలో
మనము ఈ సంగతిని ఈ రాత్రి చూస్తున్నాం. 3వ అధ్యాయము 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అన్నారు. అంటే జ్ఞానముతో కూడిన సాత్వికం ఉన్నవారు యోగ్య ప్రవర్తనతో ఉంటారు. జ్ఞానముతో కూడిన పవిత్ర ప్రవర్తన, జ్ఞానముతో కూడిన సాత్వికమైన ప్రవర్తన. మనము 2వ సమూయేలు గ్రంథంలో దావీదుని చూసినప్పుడు అతడు కష్టకాలమందున్నాడు. దావీదు అబ్షాలోము కుమారుడు తిరగబడుతున్న కాలంలో 2వ సమూయేలు 16వ అధ్యాయము 3వ వచనములో రాజైన దావీదు బహురీము దాపునకొచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమ్మీ ఇతడు చాలా దూషించాడు. 20వ వచనం వరకు చూసుకోండి, 11వ వచనం వరకు చూడండి. చాలా దూషించిన దావీదు ఎలా ఉన్నాడంటే జ్ఞానముతో కూడిన సాత్వికముతో ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట దేవుడు యెహోవా అనుమతి ఇచ్చాడేమో. ఒకవేళ యెహోవా ఈ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చవచ్చు అని దేవుని మీద మాత్రమే ఆనుకొని యోగ్య ప్రవర్తన దావీదు కలిగి ఉన్నాడు. నేడు యాకోబు మనకు చెప్పేది అదే, జ్ఞానముతో కూడిన యోగ్య ప్రవర్తన, సాత్వికమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి అని. 4వదిగా దీర్ఘశాంతముతో కూడిన వినయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో ఈ భాగము కనపడుతుందండి. దీర్ఘశాంతం. నేను బైబిల్ని ధ్యానించినప్పుడల్లా ఈ దీర్ఘశాంతం ఎవరిలోనూ లేదని నేను భావిస్తాను. ఈ ప్రపంచంలో సాత్వికులు పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. వారికి ప్రపంచ శాంతి అనే అవార్డు ఉంటుంది కదా, అవార్డులు కూడా పొందుకున్నారు. కానీ వారిలో అది లేదని నేను భావిస్తాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఈ దీర్ఘశాంతముతో కూడిన పూర్ణ వినయము ఉన్నదని నేను బావుగా భావించి ఈ మాటకు వచ్చినప్పుడు ఎవరిని వర్తింపజేయను. ఎందుకనగా పూర్ణ శాంతి పరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప భూమి మీద ఎవ్వరూ లేరు. ఆదాము పాపానికి అడ్డుబడి మనలోనున్న పాపమంతా తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చి సిలువ వేయబడినప్పుడు ఆ ముళ్ళు కిరీటమును, ఆ పిడిగుద్దులు కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని ఆయన ఏమని తండ్రికి ప్రార్థించినారంటే లోకాసు వార్త 23-34 వచనాల్లో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము కలిగిన మాట. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ వచన భాగములో మనకు ఒక మాదిరి ఉన్నాడు. ఆయన్ని బట్టి మనము నడాలి. కాబట్టి దైవ భక్తితో కూడినవి ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. శరీరేచ్ఛలతో కలిగిన సందర్భాలు సంఘములో ఉండకూడదు. క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు. శరీర సంబంధమైన ఉప్పొంగు పాటలు పాడినప్పుడు కాలు కదుపుతూ, ఒళ్ళు ఊగుతూ, చేతులు గాల్లో తిప్పుతూ శరీరాన్ని ఉప్పొంగటం. పాట పాడినప్పుడు ఎంతగా ఆనందంగా తలకాయ అటు ఇటు
ఆ రెండు కాళ్ళు అటు ఇటు కదుపుతూ ఉంటారో అలా ఉప్పొంగటం భావ్యము కాదు, ఆత్మ ఉల్లాసం కావాలి. అది పవిత్రమైనది, దాన్ని కలిగి ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు విసర్జించాలి. 1 పేతురు 4:3 ప్రకారంగా. కాబట్టి దైవ భక్తితో కూడిన ఈ సాత్వికమైన గుణాలన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఆయన స్వరూప్యములోనికి మార్చబడి ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటాము. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇంకా నువ్వు పాపములో ఉండి సైతాన్ రాజ్యములో ఉన్నావా? నేడే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే ప్రభువుని అంగీకరించి ఆయన రాకడ కొరకు సిద్ధపడు. రెండవసారి భూమి మీదకి రాబోతున్నారు. ఇప్పుడే ఆయన రాజ్య సువార్త విని రాజ్యంలోనికి చేర్చబడు. నిన్ను ఆయన క్షమిస్తాడు, తన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఈ మాటలో మనందరి వినికుడులు ఆయన నింపి నిండుగా దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీరిచ్చిన ఈ వర్తమానమును బట్టి స్తోత్రాలు. విని ఉన్న ప్రియులను అందరినీ దీవించండి. వారిలో ఈ సాత్వికమైన సత్యాలన్నీ ఇమిడి ఉండటానికి, ఇవి కలిగి ఉండటానికి నీ సహాయం చేయండి. ఇంకను అనేకమైన వాక్యం ద్వారా మేము కలిగి ఉండటానికి, కూర్చుకొని ఉండటానికి సహాయం చేయండి. ఈ రాత్రి వర్తమానం మా అందరి హృదయంలో గుచ్చి నూరంతులుగా ఫలింపచేయండి. మా కుటుంబ అవసరతలన్నీ తీర్చండి. యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.